హాయ్ వెల్కమ్ టు సాష్ ట్రావెల్ డైరీస్. మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసినాము. ఇది ఇంటర్నేషనల్ ట్రిప్. యాక్చువల్గా ఇంటర్నేషనల్ ట్రిప్ ఫస్ట్ ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాము, కానీ ఈయన దోస్తులతో ప్లాన్ చేసి వెళ్ళిండు అనమాట ఫస్ట్ ఇంటర్నేషనల్ థాయిలాండ్కి. ఇంకా ఇదే ఇయర్లో ఇంకో ఇంటర్నేషనల్ కుదురుతుందనే మేమైతే అస్సలు అనుకోలే. అన్ఎక్స్పెక్టెడ్గా సడన్ ప్లాన్ మాల్దీవ్స్కి ప్లాన్ అయినాం అనమాట. ప్రతిసారి ఇట్లా చెప్తారు వీళ్ళు అనుకోకుండా నిజంగానే అనుకోలేదు. నిజంగానే ఇదైతే నిజం. లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది. ఇగోండి లగేజ్. ఆ సూట్ కేస్ వచ్చేసి 20 kgs. ఈ లెఫ్ట్ సైడ్ బ్యాగ్లో గ్యాడ్జెట్స్, వైర్, కేబుల్స్ అవన్నీ ఉన్నాయి. ఆ బ్యాగ్లో వచ్చేసి తినేటివి, చిప్స్ అలాంటివి, ఇంకోటి కాస్మెటిక్స్ అట్లాంటివి ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఫ్లైట్ వచ్చేసి 5 o'clockకి, డైరెక్ట్ ఫ్లైట్ లేదు, కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. సో 5 o'clock కాబట్టి మిడ్ నైట్స్ క్యాబ్ బుక్ అవుతాయో లేదో, ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఆఫ్టర్నూనే క్యాబ్ బుక్ చేసి స్కెడ్యూల్ చేసినాము. ఇప్పుడైతే టైం 2 అవుతుంది. ఇంకా క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. మొన్న ఈయన థాయిలాండ్లో గోప్రో కొన్నాడు కదా, అది ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఇండియాకి వచ్చినాక మీడియా మోడ్ తీసుకున్నాను అనమాట. మైక్ బాగోలేదు అంటే ఇంతకుముందు యాక్షన్ కెమెరాకి డీజే ఇది ప్రాబ్లం ఉండే, నాయిస్ది చాలా నాయిస్ వస్తుండే, అంత ఆడియో బాగాలేదు. సో ఇంకా ఇప్పుడు ఎందుకని చెప్పి గోప్రోది మీడియా మార్ట్ తీసుకున్నా. థాయిలాండ్లో రేట్ అంతే ఉండే నార్మల్గా. సో ఇక్కడనే తీసుకున్నా హరిదాస్ మార్కెట్లో. ఇప్పుడు దాంతోనే వ్లాగ్ చేస్తున్నాం అనమాట. గోప్రో విత్ మీడియా మోడ్ ఉంది. ఈ ట్రిప్ మొత్తం కూడా ఇదే కెమెరా వాడతాం. ఇంకా వేరే కెమెరా వ్లాగ్లో మీరు మోస్ట్లీ చూడరు. అంటే సినిమాటిక్ వీడియోస్ అవన్నీ వేరే దాంట్లో తీస్తాం, కానీ వ్లాగింగ్ అయితే దీంతోనే చేస్తాం అనమాట. వాయిస్ అయితే మంచిగా వస్తుంది అని అనుకుంటున్నా. చూద్దాం ఇంకా కెమెరా ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అని. ఇంకా 15 minutes ఉంది క్యాబ్ రావడానికి. ఇంకా అన్నీ సెట్ చేసేసుకొని వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్కి వచ్చినాము. ఇంకా ఈయన ఛాయ్ తాగుతుండు, ఈడ కూడా వదులుతలేడు. ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. నేను నైటే మొత్తం వెబ్ చెక్ ఇన్ అవన్నీ చేసేసిన అనమాట. సీట్స్ కూడా సెలెక్ట్ చేసేసిన. ఇంకా అంటే డైరెక్ట్ లగేజ్ డ్రాప్ చెక్ ఇన్ చేయాలి. ఇక్కడ చూపించిన కౌంటర్లో అయితే చాలా లైన్ ఉంది. మొత్తం చూస్తున్నారుగా ఇండిగో ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి చూడండి. డొమెస్టిక్ చాలా ఉన్నాయి ఇదే టైంకి 10-15 minutes గ్యాప్లో. సో మాది ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది అని చెప్పి మమ్మల్ని సపరేట్ లైన్లో తీసుకెళ్తున్నారు అనమాట. సో ఆ లైన్లో వెళ్తున్నాం ఇంకా చెక్ ఇన్ చేయడానికి అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ నుంచి కొచ్చికి ఫ్లైట్ ఉంది. కొచ్చిలో ఒక 2.5 to 3 hours లేఓవర్ తర్వాత మళ్ళీ కొచ్చి టు మాల్దీవ్స్ సపరేట్ ఫ్లైట్ అనమాట. 2 PNR ఒకటే. సో ఇక్కడనే మొత్తం లగేజ్ డ్రాప్ చేసేస్తే వీళ్ళే 2 tickets ఇస్తారనమాట. ఇక్కడ నుంచి కొచ్చికి, అక్కడ నుంచి కొచ్చి నుంచి మాల్దీవ్స్కి 2 బోర్డింగ్ పాసెస్ ఇక్కడనే ఇచ్చేస్తారు. మొత్తం చెక్ చేసి ఇవే చూడండి 2 బోర్డింగ్ పాసెస్. హోటల్ బుకింగ్ అవి ఉన్నాయా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని ఇచ్చేసారు 2 బోర్డింగ్ పాసెస్ ఇక్కడనే. సో లగేజ్ డ్రాప్ చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము వెయిటింగ్ ఏరియా దగ్గర. మా గేట్ దగ్గరకు వచ్చేసినాము. ఇంకా అనౌన్స్మెంట్ అయిపోయింది, వెళ్ళాలి. ఇంకా ఇక్కడ చాలామంది మొత్తం ఇవన్నీ ఇండిగో వాళ్ళే అనమాట, మొత్తం డొమెస్టిక్. సో ఇంకా అనౌన్స్మెంట్ ఇంకా 15 minutesలో బోర్డింగ్ స్టార్ట్ చేస్తారని చెప్పి గ్రూప్స్ వైజ్ పిలుస్తున్నారు. సో మా కాల్ ఇంకా రాలే అని వెయిట్ చేస్తున్నాము. ఇంకా వెళ్తున్నాం లోపలికి. బస్లో తీసుకొచ్చారు అనమాట. ఇట్లా నేను వెబ్ చెక్-ఇన్లో బ్యాక్ సీట్సే బుక్ చేసిన అనమాట. ఒక విండో, ఒకటి మిడిల్. సో ముందే విండో సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ప్రైస్ పే చేయాల్సి వచ్చింది. కొంచెం బ్యాక్లో సీట్ కాబట్టి 150కి వచ్చింది విండో సీటు, మిడిల్ ఫ్రీయే. సో బ్యాక్ ఎందుకు చేసిన అంటే ఒకవేళ ఇది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ కదా, మోస్ట్లీ లాస్ట్ 2-3 rows లేకపోతే లాస్ట్ 1 row కొంచెం ఖాళీనే ఉంటుంది. సో మొత్తం ఫుల్ రో మాకే దొరుకుతుంది, కొంచెం పండుకోవచ్చు అని చెప్పి. నైట్ నిద్ర లేదు కదా, కొంచెం పవర్ నాప్ వేయడానికి ఉంటుంది అని చెప్పి తీసుకున్నా. సో ఈసారి ఫస్ట్ టైం అనుకుంటా నేను సన్ రైజ్ చూడడం ఫ్లైట్లో నుంచి. మొన్న థాయిలాండ్ అప్పుడు కూడా సన్ రైజ్ చూసినా, కాకపోతే అంత మంచిగా ఏం కనిపించలేదు, ఫుల్ క్లౌడీ వెదర్ ఉండే. సో ఈరోజు ఇంకా సన్ రైజ్ బాగుంటే క్యాప్చర్ చేస్తా, లేకపోతే ఒక మంచి స్లీప్ వేసి కొచ్చిలో ఇక డైరెక్ట్ కొచ్చి వచ్చినాక లేచేసి దిగి బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేయాలి.
ఫ్లైట్ ఆన్ టైంకి వచ్చింది, 10 మినిట్స్ ముందే వచ్చింది యాక్చువల్గా. అదే ముందుంది కదా, అదే ఫ్లైట్ దిగేసి వచ్చేసినాము. ఇంక ఇప్పుడు లగేజ్ పికప్ చేసుకునే అవసరం లేదనమాట. అంటే సేమ్ పిఎన్ఆర్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఫ్లైట్కి కూడా ఇండిగో, సేమ్ 2 ఇండిగోనే కాబట్టి వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తారనమాట లగేజ్ మొత్తం. సో చెక్ ఇన్ లగేజ్ ఏం కలెక్ట్ చేసుకునే అవసరం లేదు. టర్మినల్ చేంజ్ చేసేసి ఇంటర్నేషనల్ టర్మినల్కి వెళ్ళినాక అక్కడ సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట, అంతే. యాక్చువల్గా మేము దిగింది టర్మినల్ 1, ఇప్పుడు టర్మినల్ 3కి వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్ అయితే మస్తు ఉంది, చూడండి, చూపిస్తా ఒకసారి. ఇక్కడ నుంచి టర్మినల్ 2కి 3కి పాత్వే అనమాట. యాక్చువల్గా ఎలక్ట్రిక్ కార్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, కానీ వాటి కోసం వెయిట్ చేసాడు ఎందుకని చెప్పేసి మేము నడుస్తున్నాం, మొత్తం చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి. ఇదే డిపార్చర్ గేట్. ఇప్పుడు సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంటుంది, ఇప్పుడు దానికి వెళ్ళాలి. ఇప్పుడు అన్నీ తీస్తూ కూర్చోవాలి. ఇప్పుడే సెక్యూరిటీ చెకింగ్, ఇమిగ్రేషన్ 2 అయిపోయినాయి. పైన లాంజ్కి వచ్చినాం బ్రేక్ఫాస్ట్ చేద్దామని. యాక్చువల్గా మా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి, లాంజ్ యాక్సెస్ ఉన్నవి. బేసిక్గా ఫ్రీయే బ్రేక్ఫాస్ట్, నార్మల్గా 2 రూపీస్ కట్ అయ్యి మళ్ళీ మనకి రిఫండ్ వస్తుంది. ఇక్కడ కొన్ని కార్డ్స్ అవైలబుల్ ఉన్నాయా, వాటి త్రూ యాక్సెస్ అవుతాయి అన్నమాట. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ ఎర్త్ లాంజ్, సేమ్ డొమెస్టిక్ ఎర్త్ లాంజ్ కూడా ఉంటుంది. ఇప్పుడే లాంజ్లోకి వచ్చినాము, ఇంకా రిలాక్స్ అవుతున్నాం. బాగుంది లాంజ్ అయితే. మూడు కార్డులు 4 కార్డులు ఉండే, ఒకటి పని చేయలేదు అలా, మిగతా 2 పని చేసినాయి. సేమ్ కార్డ్స్ రిటర్న్లో కూడా వాడేస్తే అయిపోతుంది, మళ్ళీ రిటర్న్ కూడా వచ్చి వస్తాం ఎట్లయినా. ఇంకా టైం చాలా ఉంది. బ్రేక్ఫాస్ట్ చేస్తే కొంచెం సేపు ఒక 1 అవర్ రిలాక్స్ అయితే మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలి. ఇప్పుడు మాలేకి 9:10కి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది, 10:10కి ఫ్లైట్ ఉంది డిపార్చర్ టైం, యాక్చువల్ డిపార్చర్ టైం 11:10కి ఆడ ఉంటాం అనమాట. ఎగ్జాక్ట్ 1 అవర్ పడుతుంది ఇక్కడ నుంచి కొచ్చి నుంచి మాల్దీవ్స్. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇప్పుడు కలిగేయాలి, కొంచెం ఫ్రెష్ అవ్వాలి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చినాం. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఉంది, సౌత్ ఇండియన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్, క్రోసాన్స్, టోస్ట్, బటర్, జామ్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇందులో ప్యాన్ కేక్స్ ఉన్నాయి. లైవ్ కౌంటర్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ వచ్చేసి దోశ ఉంది, ఆమ్లెట్ కూడా అవైలబుల్ ఉంది, జ్యూసెస్ కూడా ఉన్నాయన్నమాట. అన్ని ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్రూట్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇంకా సైడ్కి కార్న్ఫ్లేక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇదేందో కాదు, వడ, డోనట్ అనుకోకండి, వెనకాల మఫిన్స్ అవన్నీ ఉన్నాయి. సైడ్కి క్రోసాన్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ సాలడ్స్ కట్ చేసినవి ఉన్నాయి. శాండ్విచ్లో కూడా చికెన్, వెజ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ డ్రింక్స్ వచ్చేసి కాంప్లిమెంటరీ, అన్లిమిటెడ్, ఎన్నైనా తీసుకొని తాగొచ్చు అనమాట. ఇక్కడ కాఫీ వెండింగ్ మిషన్ ఉంది. టీ అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ సైడ్కి వచ్చేసి కిడ్స్ ప్లేయింగ్ రూమ్ అనమాట. ఇక్కడ అంతా ఇది కిడ్స్ ప్లేయింగ్ రూమ్. ఇక్కడ సైడ్కి రైట్ సైడ్లో వెళ్తే వాష్రూమ్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. నేను ప్యాన్ కేక్, వడ, ఇడ్లీ ఇంకా వెజ్జెస్ తీసుకున్నా. ఇద్దరం డిఫరెంట్ టైప్స్ తీసుకున్నాం. అశ్విన్ వచ్చేసి రాగి దోశ, మఫిన్స్ అవి తీసుకుంది. ఏమైనా మంచిగా ఉంటే చాలా బాగుంటే ఇంకా సెకండ్ రౌండ్కి వెళ్దామని. వ్యూ చూడండి చాలా బాగుంది, రన్వే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. బ్రేక్ఫాస్ట్ అయిపోయి హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయినాము. ఇంకా లాంజ్లో ఏం చేస్తామని కిందికి వచ్చినాం. యాక్చువల్గా 9:10కే బోర్డింగ్ గేట్స్ ఓపెన్ అవుతాయి, 9:30 అవుతుంది, ఇంకా అనౌన్స్మెంట్ లేదు, ఏం లేదు. సరే అని చెప్పేసి బోర్డింగ్ గేట్ దగ్గరకు వచ్చినాము. ఫ్లైట్ వచ్చేసి 10:10కి అనమాట. డిలే కాకపోతే చాలు, ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే ఉంది టైం. బోర్డింగ్ అంతా అయిపోయింది, ఫ్లైట్ టేక్ ఆఫ్కి రెడీ అవుతుంది. ఏం డిలే అయితే లేదు, ఇప్పటి వరకు ఆన్ టైమే వెళ్తుంది. ఇక్కడ మ్యాగజైన్ కూడా అవైలబుల్ ఉంది, ఎవరికైనా బోర్ కొడితే ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి. ఇంక ఇక్కడ వామిటింగ్ బ్యాగ్, సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇందులో లెగ్ రూమ్ అయితే బాగుంది. యాక్చువల్గా ఇంతకుముందు ఏవైతే సీట్స్ ఉన్నాయో ఆ ఫ్లైట్లో ఇందులో కూడా అవే బుక్ చేసుకున్నాము. ఫ్లైట్ ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది. యాక్చువల్గా ఇండియాకి మాల్దీవ్స్కి హాఫ్ అన్ అవర్ టైం డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు 10 అవుతుంది, అక్కడ ఇప్పుడు 9:30 అవుతుంది అరౌండ్.
యాక్చువల్గా జర్నీ టైం వచ్చేసి 1.5 hour, కానీ హాఫ్ అన్ అవర్ టైం డిఫరెన్స్ వల్ల ఓన్లీ 1 hour జర్నీ అనమాట. మనం మాల్దీవ్స్లోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయినాం. కింద చూడండి మొత్తం వాటర్ బ్లూగా మస్తుంది ఏరియల్ వ్యూ అయితే. ఏదో కింద బ్లూది పెయింట్ ఇట్లా పడేసినట్టు మొత్తం ఉంది. మొత్తం క్లౌడ్స్ అవి ఇవి అయితే మస్తున్నాయి అన్నమాట. ఇప్పుడే డిసెండ్ అవుతున్నాం. కింద చూడండి రౌండ్గా కనిపిస్తున్నాయా, అవి ఐలాండ్స్ అన్నమాట. ఏదో ఇట్లా రౌండ్గా ఏదో తీసుకొచ్చి పడేసినట్టే అనిపిస్తుంది, రౌండ్ బాల్స్. కానీ చూడ్డానికి అయితే వ్యూ అయితే మస్తుంది ఏరియల్ వ్యూ అయితే. ఆ క్లౌడ్స్ అవన్నీ అయితే చూడండి సూపర్. అసలు వాటర్ అయితే ఫుల్ బ్లూ అన్నమాట, స్కై బ్లూ మంచి కనిపిస్తుంది. చాలా ఫ్రెష్గా ఉంది ఫీలింగ్ అయితే. మొత్తం మాల్దీవ్స్లో 1192 ఐలాండ్స్ ఉన్నాయి. అందులో 187 ఐలాండ్స్లోనే రిసార్ట్స్, వాటర్ విలాస్ అవన్నీ ఉన్నాయన్నమాట. మిగిలిన అన్నీ అన్టచ్డ్, ఇంకా అట్లనే ఉన్నాయన్నమాట నార్మల్గా. సో ఇప్పుడు మనం దిగేది ఎయిర్పోర్ట్ వచ్చేసి మ్యాన్ మేడ్ ల్యాండ్ అన్నమాట. అంటే ఇట్లా ల్యాండ్ లెక్క ఏం లేదు, వాళ్ళే వాటర్ మీద ల్యాండ్ అవన్నీ కన్స్ట్రక్ట్ చేసుకుర్రు. అక్కడ నుంచి 1 kilometer వెళ్తే మాల్దీవ్స్ క్యాపిటల్ సిటీ మాలే ఉంటుంది. ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. మేము ఫస్ట్ వచ్చేసి ప్రైవేట్ ఐలాండ్ రిసార్ట్లో ఉంటున్నాము. అక్కడ 4 nights స్టే అనమాట. ఇప్పుడు ల్యాండ్ అవ్వగానే స్పీడ్ బోట్ వస్తుంది, ఎక్కేసి వెళ్ళిపోయి అక్కడ 4 nights ఫస్ట్ ప్రైవేట్ ఐలాండ్లో ఉండేసి దాని తర్వాత 2 nights వచ్చేసి లోకల్లో ఉంటాము, లోకల్ ఐలాండ్లో. నేను ఇప్పుడు అప్కమింగ్ వ్లాగ్స్లో ప్రైజెస్, ఎక్కడ ఉంటున్నాము ఏంది అనేసి డీటెయిల్డ్గా అప్కమింగ్ వ్లాగ్స్లో చెప్తా. ఇంకా ఇప్పటికైతే ఇక్కడికే ఎండ్ చేస్తున్నా. ఇంకా అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాష్ ట్రావెల్ డైరీస్. బాయ్.